రిజర్వేషన్లు రద్దు కాకుండా ఉండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు సీఎం రేవంత్. రిజర్వేషన్లు లేని దేశంగా చేయాలన్న ఆర్ఎస్ఎస్ ఎజెండాను మోదీ, అమిత్ షా అమలు చేస్తున్నారని చెప్పారు. రిజర్వేషన్ల రద్దుపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ కు సీపీఎం మద్దతు తెలపడంపై ధన్యవాదాలు తెలిపారు. భువనగిరిలో సైతం సీపీఎం మద్దతు ఇస్తుందని అన్నారు సీఎం రేవంత్. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలపై దాడి చేస్తున్నారన్నారు. రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని, ఆ ఎజెండాను బీజేపీ పూర్తి చేస్తోందని విమర్శించారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేస్తున్న నిర్దిష్టమైన ఆరోపణకు మోదీ ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు రేవంత్. ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్రలో భాగంగా కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ గారి మీద విష ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలి అని వాళ్ళొక వికృత రాజకీయ క్రీడకు తెరలేపినరు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, ఆర్ఎస్ఎస్ యొక్క మనువాద సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేయడానికి రిజర్వేషన్ రహిత దేశంగా ప్రకటించడానికి 400 సీట్లు కోరుకుంటున్నారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటిస్తున్న బీజేపీపై కేసీఆర్ పోరాటం చేయకుండా 4 నెలల ప్రభుత్వాన్ని కూల్చుతామని ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు రేవంత్. రిజర్వేషన్ల రద్దుపై బీఆర్ఎస్ వైఖరేమిటి, పోరాట కార్యాచరణ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి భావాజాలం కోసం కేసీఆర్ పనిచేస్తున్నారో చెప్పాలన్నారు రేవంత్. ఈరోజు ఆయన ఎంతసేపు ఉన్నా రావణాసురుడు తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నట్టు ఈరోజు ఆయన ఎంతసేపు ఉన్నా అమిత్ షా మోడీని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నాడు. కాంగ్రెస్ను విమర్శిస్తేనో, కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తేనో వాళ్ళు ప్రత్యక్షమవుతారని ఆయన ఒక ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనడానికి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కామెంట్సే ఉదాహరణ అన్నారు రేవంత్. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలుస్తాడని బహిరంగంగా ప్రకటిస్తే కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ టీవీ స్టూడియోలో కూర్చుని నీతులు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో సమస్యల మీద చర్చిద్దామంటే చంద్రశేఖరరావు పారిపోయిండు. కానీ ఓ టీవీ స్టూడియోలో కూర్చొని 4 గంటలు రాస్కోర సాంబా అన్నట్టుగా టీవీ స్టూడియోలో కూర్చొని సొల్లు పురాణం అంతా మాట్లాడుతున్నాడు. మా తాతలు నేతులు తాగినరు, మా మూతుల వాసన చూడండి, తినడానికి తిండి లేదు కానీ మా మీసాలకు మాత్రం సంపెంగ నూనె. రాష్ట్రంలో పవర్ కట్స్ అంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. నిన్న మహబూబ్ నగర్లోని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయిందని ట్విట్టర్లో పోస్ట్ చేశారు కేసీఆర్. రోజుకు 10 సార్లు కరెంటు పోతుందని తనతో ఎమ్మెల్యేలు చెప్పినట్లు చెప్పారు. రాష్ట్రంలో చాలా విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయని కేసీఆర్ పోస్ట్ చేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని ట్వీట్ చేశారు కేసీఆర్. కరెంటు కోతలంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన ట్వీట్ పై స్పందించారు రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ లో భోజనం చేస్తున్నప్పుడు 2 సార్లు కరెంటు పోయిందన్న కేసీఆర్ మాటలు వాస్తవం కాదన్నారు. గతంలో సూర్యాపేటలో కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తే విచారణకు ఆదేశించారన్నారు. జనరేటర్ ప్రాబ్లం వల్లే కరెంటు పోయినట్లు అధికారులు చెప్పారన్నారు. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళ జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టు ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. సూర్యాపేట అట్లెట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే ఒక్క కేసీఆర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఏమిటో తేల్చాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు సీఎం. దీనిపై విచారణ చేపట్టిన మహబూబ్ నగర్ విద్యుత్ అధికారులు ఎలాంటి పవర్ కట్స్ లేవని తేల్చి చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ నివాసం ఉంటున్న ప్రాంతంలో చెక్ చేశామని, విద్యుత్ సబ్ స్టేషన్లో కూడా రికార్డులను చెక్ చేశామన్నారు. నిన్న ఎలాంటి పవర్ కట్స్ లేవని విద్యుత్ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి నోట్ రిలీజ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు సీపీఎం బేషరతుగా మద్దతు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ నివాసంలో భేటీ అయ్యారు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఇతర పార్టీ నేతలు. బీజేపీ ఇతర శక్తులను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు తమ్మినేని. కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన సీపీఎం నేతలకు కృతజ్ఞతలు చెప్పారు సీఎం రేవంత్. భువనగిరి పార్లమెంటుతో పాటు ఇతర స్థానాల్లోనూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సీపీఎంను కోరామన్నారు. తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ నాయకులతో చర్చించడం, కొన్ని ప్రతిపాదనలు వారి ముందు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా భువనగిరి పార్లమెంట్లో కూడా
వారి సంపూర్ణ సహకారం కావాలి బీజేపీని ఓడించాలంటే అనే ఇండియా కూటమి గెలుపు కోసం బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ఓడించడం కోసం వారు అంగీకరించారు. రిజర్వేషన్లు ఉండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. ప్రాంతాలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా మోదీ మాట్లాడుతున్నారని ఆరోపించారు.